G24 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బహిరంగ చర్చకు వేదిక అసెంబ్లీ మాత్రమే మంత్రి పొన్న ప్రభాకర్ సూచన. ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చి బీసీలు అవమానపరచడం తప్ప ఇంకేమీ లేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా. ముందు రేవంత్ కేబినెట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం చేత కాదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రైతుల్ని మోసం చేస్తూ నీళ్లేమో గురువు చంద్రబాబుకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు రేవంత్ రెడ్డి తోతులకి పోతున్నాయి. రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ పాలన తలపిస్తుంది. సోషల్ మీడియా పోస్ట్ రీట్వీట్ చేసినందుకు బలహీన వర్గానికి చెందిన శశిధర్ గౌడ్ అనే కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి, కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెరలు కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్లేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇవాళ మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ్, ఆ పిల్లగాని పేరు, ఆయనను తీసుకుపోయి ఇవాళ జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది. ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది. మార్పు అంటే ఏందో అర్థమైంది. అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొడంగల్లో ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా ప్రెస్ క్లబ్ కు చర్చకు వెళ్తున్నాను. రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద చర్చించడానికి మా పార్టీ నాయకత్వం సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రెస్ క్లబ్ కు బయలుదేరుతున్నాం. రేవంత్ రెడ్డి వస్తాడనుకుంటే నిన్ననే బయలుదేరి ఢిల్లీకి వెళ్లాడు. మరి చర్చకు ముఖ్యమంత్రి బదులు వ్యవసాయ మంత్రి వస్తాడా, ఉప ముఖ్యమంత్రి వస్తాడా, లేదా ఇంకా ఎవరైనా మంత్రి వస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉంటామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను. 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం. అట్లాగే హైదరాబాద్ GHMCలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను. అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ, తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా
అని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని గురించి కూడా మేము సిద్ధమే. అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని, ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. నోటికొచ్చిన 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గత 18 నెలలుగా ప్రజలకు చేసింది లేదు. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం చేత కాదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి, అఫిడవిట్లు రాసి, బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమీ లేదు. కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసిండ్రో, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళు తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించాలని రాజ్యాంగ ప్రతితో దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీని కోరుతున్నాను. ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత. राहुल गांधी जी कॉन्स्टिट्यूशन लेके घूमते रहते हैं देश भर में. इसी के तहत आर्टिकल 243D है, आर्टिकल 243D, जो अगर राहुल गांधी जी चाहते हैं तो उनको मुख्यमंत्री जी को एक फ़ोन कॉल पे बता देंगे तो वहाँ एक गवर्नमेंट ऑर्डर निकल सकता है और लोकल बॉडीज़ में 42% का OBC आरक्षण मिल सकता है. तो राहुल गांधी जी को ये मैं बेट देती हूँ और उनको रिक्वेस्ट करती हूँ कि 243D एक बार पढ़िए और आपके मुख्यमंत्री जी को तुरंत आदेश दीजिए कि एक गवर्नमेंट ऑर्डर आप निकालिए. क्योंकि परसों के दिन हमने पेपर्स में पढ़ा है कि परसों के दिन तेलंगाना कैबिनेट का मीटिंग है. तो राहुल जी से मेरा पहला डिमांड है कि आपने जो देश भर में पिछले 2011 से लेके आज तक जिस तरीके से देशवासियों को गुमराह कर रहे हैं, अब एटलीस्ट तेलंगाना से उसको एंड कीजिए. क्योंकि हमें अच्छा नहीं लग रहा है. हम तेलंगाना के लोग आंदोलन से निकल के आए हुए लोग हैं. हम तेलंगाना के लोग आंदोलन से प्रदेश बनाए हुए ऐसे लोग हैं. हम बहुत ज़िद्दी लोग हैं. आप आज देश भर में जाके बता रहे हो कि हमारा तेलंगाना का मॉडल है. साहब, ये तेलंगाना का मॉडल नहीं है. जो कांग्रेस आज बता रही है वो कांग्रेस की करप्शन की मॉडल है. हमें इससे कोई लेना देना नहीं है. तेलंगाना का मॉडल ये होता है कि आप कुछ वादा करते हो तो उस पर हम निकर के आते हैं, उस पर हम उतर के आते हैं, वादा पूरा करते हैं. और जो कांग्रेस पार्टी आज तेलंगाना में राज कर रही है, लगातार 2 साल उनसे गुमराह कर रही है. खैर, इलेक्शन प्रॉमिसेस के मैं बात ही नहीं करूँगी, सिर्फ आरक्षण की बात कर रही हूँ.
तो राहुल जी से मेरा ये डिमांड है, आप तुरंत गवर्नमेंट ऑर्डर पास कीजिए, कैबिनेट है, आप आरक्षण दे दीजिए, आपसे हो सकता है ये। పటంచెరు ఇంద్రేశంలో విద్యుత్ స్తంభం నుండి పడి అరవింద్ అనే వ్యక్తి గాయపడగా మదనగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆసుపత్రి యాజమాన్యం చికిత్స పేరుతో 10 లక్షలు వసూలు చేసి బిల్లు కట్టిన తర్వాత అరవింద్ మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలిపారు. డబ్బుల కోసం కాలయాపన చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేసి సర్జరీ చేయాలంటే చెప్పారు. సర్జరీకి కావాల్సిన అమౌంట్ మేము పే చేసాము. 4 lakhs ఇచ్చారు. 4 lakhs పే చేసాము. అంటే మందులు అవన్నీ కాకుండా ఐసీ ఛార్జ్ కాకుండా 4 lakhs అడిగారు. అవి పే చేసాము. పే చేసిన తర్వాత ఆపరేషన్ చేయకుండా కొద్దిగా డీలే చేసి లేట్ చేశారు. లేట్ చేసి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత హార్ట్ బీట్ కొట్టుకుంటలేరు, ఉప్పు సరిగా తీసుకుంటలేరు అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మేము వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత ప్రతిరోజు సీరియస్ అని ఆపరేషన్ చేసిందని చెప్తున్నారు. చేసిన తర్వాత ఆపరేషన్ చేయకుండా ఏం చెప్పలేదు. బాగానే ఉంది, సెట్ అవుతారంటే చెప్పారు. సెట్ అవుతారంటే చెప్పారు. ఇక్కడ మళ్ళా నిన్న ఎస్టర్డే వచ్చేసి ఇక్కడ బ్రెయిన్ దగ్గర పెద్ద నారం కట్ అయిపోయింది. ఈయన బతకడు, బతికే ఛాయిస్ తక్కువ అని నిన్న కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే మేము కూడా అడిగాము, ఈ నరం కట్టిన తర్వాత సర్జరీ ఎందుకు చేస్తారు సార్ అంటే, నరం మొత్తం కట్టిన తర్వాత సర్జరీ ఎందుకు చేస్తారు సార్ అది అతుకుతుందేమో అతుకుతుంది చేస్తామంటే అని అంటున్నారు. నరం మొత్తము అతికే ఛాయిస్ అంటే లైఫ్లో ఇది అతకదని వాళ్ళే చెప్తున్నారు. మరి అది అతకని సర్జరీ ఎందుకు చేస్తారని నాకు అర్థం కాలేదు. అయినా కానీ వాళ్ళ మీద డిమాండ్ చేసి అప్పుడే అడిగితే వాళ్ళు మా పేషెంట్స్ ఏమైనా చేయగలరని మేము వాళ్ళ మీద వదిలేసి కావాల్సిన అమౌంట్ అయినా కానీ నిన్న ఎస్టర్డే నిన్న డబ్బులు కావాలంటే అని చెప్పారు. మళ్ళీ 1,50,000 కట్టాలంటే డిమాండ్ చేశారు. సిస్టమ్ లాక్ అయిపోయింది. 1,00,000 రూపాయలు దాటితే మీకు ట్రీట్మెంట్ జరగదు. ఇక్కడ వచ్చేసి క్లియరెన్స్ కావాలి. మొబైల్ రీఛార్జ్ మనం నెల రీఛార్జ్ ఎట్లుంటుంది, ఇక్కడ 1,00,000 రూపాయల రీఛార్జ్. ఎంత క్రిటికల్ కండిషన్స్ ఉన్నా కానీ లిమిట్ అంటది. లిమిట్ దాటితే ఉండదు. డబ్బులు కట్టాలని నిన్న మళ్ళీ కట్టించుకున్నారు. నిన్న సాయంత్రం ఈవినింగ్ కట్టించుకొని ముందు రేవంత్ కేబినెట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత 32 జిల్లా పరిషత్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చాక మాత్రమే ఎన్నికలకు వెళ్లాలి. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు కాబట్టి బీసీలకు అన్యాయం చేయకండి అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 10వ తారీఖున కేబినెట్ పెడుతున్నారు. ఏమని పెడతారు మీరు? చట్టసభ జీవో ఇస్తున్నారు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ప్రప్రదంగా నీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు ఉన్న 15 మంది మంత్రులు ఉన్నారు. నీకు మొత్తం ముఖ్యమంత్రితో మంత్రులు 18% ఉండాలి. 18 మంది ఉండాలి. 18 మందిలో 42% అంటే సుమారు మాకు 8 నుంచి 9 మంత్రులు రావాలి. ఇప్పుడు 15 ఇచ్చినావు, అందులో సుమారు 6 రావాలి. నువ్వు ఎన్ని ఇచ్చినావు? 3కి ఇచ్చినావు. మొదలు నీ క్యాబినెట్లలో 42% రిజర్వేషన్ ఇచ్చి నువ్వు ముందుకు జరుగు. 6 మందికి 15 మందిలా. నెక్స్ట్ ఈ తెలంగాణలో 30 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. మాకు 42% అంటే అందులో దగ్గర 18 దాకా వస్తాయి. 15 ఒక 12 దాకా వస్తాయి. మీరు ఇమ్మీడియట్గా మాకు 13 వాటా 13 బీసీలకు కేటాయించండి. జిల్లా పరిషత్తులు 42%. నువ్వు పార్టీ పరంగా చెల్లది, చట్టం చేసుకోర్రి. అలాగే జిల్లా పరిషత్తులు జడ్పీటీసీలు 566 ఉన్నాయి. అందులో మా 42%, 238 బీసీకి కేటాయించండి. ఇట్లా ఆల్ మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా 42% మీరు చట్టం చేసిన తర్వాత నేను మాత్రం ఎన్నికలకు వెళ్ళండి. కానీ ఎన్నికల జీవో ఇచ్చి పోవడం వలన మళ్ళీ ఆ జీవోను 1 గంట లోపలనే హైకోర్టు కొట్టేస్తుంది. కాబట్టి మేము మాత్రం అల్టిమేట్ ఇస్తున్నాం, మా బీసీ మనోభావాలు దెబ్బతీయకండి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ దాన్నే బీసీల ఓట్లన్నీ వేసుకొని ప్రభుత్వంకి వచ్చిండ్రు, మమ్మల్ని మోసం చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికలు 42% చట్టబద్ధత చేసిన తర్వాతనే ఎన్నికలు పోవాలి. అది మా డిమాండ్. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని జీవో ఇస్తే సరిపోతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మళ్లీ మోసం చేసేందుకు రిజర్వేషన్ల కోసం జీవో అంటున్నారు. పైసలు లేని శాఖలు, ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చి బీసీలను అవమానపరచడం తప్ప ఇంకేమీ లేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ
మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. 6 నెలల్లో చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలల్లో ఏదైనా ప్రయత్నం జరిగిందా? ఒక్క ప్రయత్నం అన్నా? సంవత్సరాల తర్వాత గొడవ వస్తే బీసీ కమిషన్ వేసారు. ఈ దేశంలో ఎక్కడైనా ఒక బీసీ కార్పొరేషన్ బీసీ కమిషన్ కు చట్టబద్ధత ఉందా? మళ్ళీ మేము కొట్లాడి అడిగితే డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత చట్టం తేవాలన్నాం. చట్టం తేవాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసారు. మా పార్టీ మా నాయకులందరూ కూడా సపోర్ట్ చేసారు. ఢిల్లీకి లెటర్ పోకముందే వీళ్ళకి తెలియక ఢిల్లీలో పోయి పెద్ద మహాధర్నా పెద్ద సభ పెట్టింది. అక్కడ సంఘాలను కలుపుకొని తీరా చూస్తే గవర్నర్ సంతకం కూడా కాలేదు. ఆ రోజుకి గవర్నర్ సంతకమే కాలేదు. మీరు ఇంత అడావుడి చేస్తున్నారు, మరి ఏం జరుగుతుంది అంటే సంతకమైపోయింది. కానీ ఒక్కనాడు కూడా ప్రధానమంత్రిని కలిసి అడగలేదు. మా ఎంపీ రవిచంద్ర గారు ఎన్నోసార్లు అక్కడిని ఆగిపోయాడు. వస్తారేమో, ఢిల్లీకి వస్తారంటే మనం పిలుస్తారేమో పోయి తీసుకొని వెళ్దామని. ఆ ప్రయత్నం కూడా జరగలేదు. బీసీలను పచ్చగా మోసం చేయడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అలవాటైపోయింది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఓట్లప్పుడు ఒకటి, ఓట్లు అయిపోయిన తర్వాత ఒకటి. పల్లకిలు మోయడానికి మాత్రమే పనికొచ్చిన తప్ప ఆ పల్లెకిలో కూర్చునే పెట్టాలి, వీళ్ళు కూడా పక్కన కూర్చుని పెట్టుకోవడం కూడా సోయలేదు. అడుక్క తినే పరిస్థితి తీసుకొచ్చారు. తమిళనాడు మాదిరిగా చట్టబద్ధత కల్పిస్తేనే మనకు రేపటి నాడు కోర్టుకు పోతే ఎట్లా అంటే ఇప్పుడు లీక్ వస్తుంది. ఇవాళ పేపర్లు వచ్చింది, ఎల్లుండి రేపు క్యాబినెట్ సమావేశం, ఈరోజు పేపర్ల ఒక జియో ఇష్యూ చేస్తారని. ఒక జియో మీద ఒక రిజర్వేషన్ అనేది ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత ఒక జియో, ఈ రాష్ట్రం ఇచ్చిన జియో నడుస్తుందా? ఈ రాష్ట్రంలో లీగల్ సెల్ లేదా? లా ఆఫీసర్ లేడా? రిటైర్డ్ జడ్జిలు లేరా అడగడానికి? కామారెడ్డి డిక్లరేషన్లో 40 అంశాలు ఉన్నాయి. ఏ ఒక్కదానికన్నా డిక్లరేషన్, ఏ ఒక్కదానికన్నా జియో ఇష్యూ అయిందా? 3 లక్షల గొర్రెలకు డబ్బులు వేస్తామన్నారు. మున్నూరు కార్పొరేషన్ అన్నారు. ముద్రాలను ఏ గ్రూపులు అన్నారు. ఎంబీసీకి మంత్రిత్వ శాఖ అన్నాడు. యాదవులకు, కుర్వ యాదవులకు మంత్రిత్వ శాఖ లేదు, మంత్రి లేడు. మున్నూరు కాపులకు మంత్రి లేడు, ఎంబీసీ కులాలకు మంత్రి లేదు. ఏదో నామమాత్రంగా ఇచ్చింది. ఈరోజు ఒక మంత్రి గారు నాకు ఈ శాఖ ఇచ్చింది, అదృష్టమో దురదృష్టమో అర్థమైతలేదు, పైసలు లేదు, మా పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పి పశుసంవర్ధక శాఖ మంత్రి స్వయంగా మాట్లాడిన మాటలు కూడా ఇలా పేపర్లు వచ్చినాయి. అంటే పైసలు లేని శాఖ, ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చి అవమానపరచడం తప్ప ఏమైనా ఉందా? నియోజకవర్గం ఎంపీ పార్లమెంట్కి 2 సీట్లు ఇవ్వాలంటే చార్మినారు, యాకత్పుర, నాంపల్లి ఇవి చూపిస్తారు టికెట్లు ఇవ్వడంలో. కార్పొరేషన్ చైర్మన్ లేవు. ఇవాళ నియామకం అయితే ఏ ఒక్క నియామకంలో కూడా ఈ వర్గాలకు లేదు. అందుకే ఖచ్చితంగా చట్టబద్ధతతో ఇవ్వకపోతే మీరు అన్న ప్రకారం ఖచ్చితంగా దానికి తగినటువంటి కార్యాచరణ మేము చేస్తాం. కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా వాళ్ళు ఏదో చెప్పగానే ధన్మని ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టడం అవి చేయకండి. మీ కళ్ళు మీరు ఒడుచుకున్నట్లయితుంది. మేము లొల్లి పెడితే కనీసం మీకు ఆ మంత్రులు, ఆ పోస్టులు, ఆ చైర్మన్లు అవన్నీ ఇస్తారు. కనుక మనల్ని తాకట్టు పెట్టకుండా ధైర్యంగా మీరు చట్టబద్ధతోనే రిజర్వేషన్ ఇచ్చేటట్టు మీరు పోరాటం చేయండి. లేదంటే పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. కేటీఆర్ కు చర్చ కావాలంటే ముందు ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ తో లేఖ రాయించుకొని అసెంబ్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బహిరంగ చర్చకు వేదిక అసెంబ్లీ మాత్రమేనని స్పష్టం చేశారు. అప్పుడే ఎవరేం తప్పు చేశారో, తెలంగాణకు ఎలాంటి అన్యాయం చేశారో ప్రజలకు తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ బలం ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో తెలిసిపోయిందని, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లోనూ ఆ పార్టీ తెలిపోతుందని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల శాసనసభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విలువలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ప్రతిపక్ష నాయకులతో ఒక లేఖ రాయించండి. సభలో మనమందరం కూడా సభ్యులం. మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది. చర్చ ప్రజల దగ్గర చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు అనేది. కానీ సీఎం దానిని బహిరంగంగా సవాల్ చేసి పిలిచాడు, బహిరంగ చర్చకు పిలిచాడు కాబట్టి నేను వచ్చాను, రావాలి సీఎం అని చెప్పి. బహిరంగ చర్చకు సభకు రమ్మన్నాడు, బహిరంగ చర్చకు కాదు. సభలో చర్చ చేద్దాం, లేఖ రాయండి, రమ్మని చెప్తా ఉన్నారు. బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ అడిగి రమ్మని కోరుతాం. ఏడాదిన్నర కాలంలో రైతులను కానీ అన్ని వర్గాలను వంచారు. సరే, అది ప్రజలు చెప్తారు. రేపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఫలితాలు మీకు ప్రత్యక్ష సాక్షి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది మరొకసారి మీ బలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బహిరంగ చర్చకు వేదిక అసెంబ్లీ మాత్రమే, మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన.
ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చి బీసీలు అవమానపరచడం తప్ప ఇంకేమీ లేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా. ముందు రేవంత్ కేబినెట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం చేత కాదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.